Hello all, welcome to the Chitrams. Here is the review of most awaited movie Young Tiger NTR's Devara. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటేనే మాస్లో ఒక ప్రపంచం. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా చేస్తున్న సినిమా దేవర. భారీ కటౌట్లు పాలాభిషేకాల మధ్య ఎంతో ఘనంగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర అభిమానులను ఏ మేరకు అలరించింది? ఎన్టీఆర్ సోలో హీరోగా మొదటి పాన్ ఇండియా హిట్ కొట్టాడా లేదా చూద్దాం పదండి. ఆచార్య ఎలాంటి భయాలు ఏమైనా ఉంటే అవన్నీ తీసి పక్కన పడేసి కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళండి భయ్య. కొరటాల శివ తన ఓల్డ్ బిల్డింగ్తో తన మాస్ క్యారెక్టరైజేషన్స్తో అన్నిటినీ ఎలివేట్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ హ్యాండిల్ చేసిన విధానం సూపర్ ఉంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 5 to 10 minutesలోనే ఆ సినిమా వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. కొరటాల మాస్ కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ని అనిరుద్ధిని వాడుకుంటూ సీన్స్, మాస్ మూమెంట్స్, ఎన్టీఆర్ అభిమానులకి ఏదైతే కావాలో అన్నీ పొందుపరిచి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ని వాడుకుంటూ అనిరుద్ధ్ బీజిఎంతో సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ మాస్ ఎలివేషన్స్ చూపిస్తూ అక్కడక్కడ కావాల్సిన చోట ఎక్కడైతే హైప్ రావాలో అక్కడ హైప్ జనరేట్ చేస్తూ చాలా బాగా తీశాడు. ఎస్పెషల్లీ ఆయుధ పూజ సీక్వెన్సు, ఇంటర్వెల్లు అయితే రచ్చలేపాడు భయ్య. విజిల్ వర్ది మూమెంట్స్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా డీల్ చేశారు. ఎన్టీఆర్ మాస్ ఎలివేషన్స్, ఎమోషన్స్ అదరగొట్టాడు. సెకండ్ హాఫ్లో మెయిన్ హైలైట్, ఒక మెయిన్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది మెయిన్ హైలైట్ భయ్య. సెకండ్ హాఫ్ ఫస్ట్ 40 minutes డ్రామాతో కనెక్ట్ చేశారు భయ్య ఎమోషనల్గా ఆడియన్స్ని. లాస్ట్ 40 minutes మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పూనకాలే థియేటర్లో. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ స్లో అయింది అనిపించినప్పటికీ సినిమా కథకైతే అవసరమే. సో అది పెద్ద బోదర్ చేయదు, ఎందుకంటే కోటాల సినిమాని హ్యాండిల్ చేసిన విధానం మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ కూడా ఎక్కడ ఓవర్ ద టాప్ వెళ్లకుండా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఎక్కడ అతి చేశారు అనే ఫీలింగ్ లేకుండా చాలా బాగా మేనేజ్ చేశారు భయ్య. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చెప్పేదేముంది, స్క్రీన్ మొత్తం ఎన్టీఆరే కనపడ్డాడు. ఎన్టీఆర్ మాస్ ఎలివేషన్స్, ఎక్స్ప్రెషన్స్ బాబోయ్ మామూలుగా లేదు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాగా చేశాడు విలన్ రోల్లో. హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇక జాన్వీ కపూర్కి ఈ సినిమాలో రోల్ చాలా చిన్నది భయ్య, పర్లేదు, ఉన్నతలో బాగానే చేసింది. మిగతా ఆర్టిస్టులు అందరూ, శ్రీకాంత్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు బాగా న్యాయం చేశారు. కమింగ్ టు టెక్నికాలిటీస్, డైరెక్టర్ కొరటాల శివ అదరగొట్టాడు భయ్య. తన విజన్ కానీ, తన వరల్డ్ బిల్డింగ్ కానీ, ఒక ఇమ్మర్సివ్ వరల్డ్ క్రియేట్ చేశాడు ఈ సినిమా కోసం. సూపర్ ఫెంటాస్టిక్. అనిరుద్ధ్ కూడా తన బీజిఎంతో మాస్ సీన్స్ అన్ని బాగా ఎలివేట్ చేశాడు. డెఫినెట్లీ అనిరుద్ధ్ బీజిఎం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ మరీ అంత ఎప్పుడు సినిమా వస్తుందా అని వెయిట్ చేసే అంత కాకపోయినా బాగుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే రాజమౌళి రికార్డు బ్రేక్ అయింది భయ్య. ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డూ సపోర్ట్.